నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు స్పందించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు బాలయ్యకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. బాలా బాబాయ్ కంగ్రాట్స్ అంటూ సంబరపడిపోయారు. నువ్వు సినీ పరిశ్రమకు చేసిన సేవలు, సామాజిక సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చింది అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు స్పందించారు. వీరు చేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలాబాబాయ్కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ ట్వీట్లలో తెలిపారు. ఇక బాలయ్యకు వచ్చిన ఈ పురస్కారం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు కూడా బాలయ్యకు విశేష్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. నాగవంశీ అయితే ఎగిరి గెంతులేస్తున్నారు. ఎప్పటిలాగే మీరు అన్స్టాపబుల్, మీరు మా గాడ్ ఆఫ్ మాస్, మీకు ఇలాంటివి ఎన్నో రావాలి అంటూ నాగవంశీ ట్వీట్ చేశారు. తమనైతే ఈ పురస్కారం రావడం పట్ల తెగ ఆనందపడిపోతున్నారు. మరోవైపు బాలయ్య బాబుకి ఈ పురస్కారం ఎంతో అర్హమైనది అంటూ మాస్ మహారాజా రవితేజ ట్వీట్ చేశారు. 110 చిత్రాలకు పైగా నటించి సినీ రంగంలో విశేషమైన ముద్ర వేశారు బాలయ్య. ఇక రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా విశేషమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బాలయ్యతో పాటుగా ఈ పద్మభూషణ్ పురస్కారాన్ని మరో 3 నటులకు కూడా కేంద్రం ప్రకటించింది. కన్నడ నుంచి అనంతనాగ్, తమిళం నుంచి అజిత్, శోభనలకు ఈ పురస్కారం లభించింది. ఇలా సౌత్లోని అన్ని ఇండస్ట్రీలను కేంద్రం కవర్ చేసినట్టయింది. మహారాష్ట్ర నుంచి శేఖర్ కపూర్ కి పద్మభూషణ్ ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి మ్యూజిక్ కంపోజర్ అజిత్ సింగ్ కు పద్మశ్రీ లభించింది. ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినిమా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా బాబాయ్కి వచ్చిన పద్మ అవార్డులపై అబ్బాయిలు స్పందించడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.